యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15, 16 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనములు అయ్యా, కోట్లాది కోట్ల స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవా స్తోత్రం నాయన. ప్రభావది కాల సామనించినాను ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం నాయన. మరి నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలకు ఈ గృహాలు చేరాను అందరి బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి, ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా రాని వారు ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ నీ కృపా కాపుదలు తోడుగా ఉంచినైనా క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి, ఈ దినం నా తండ్రి ప్రభా మాట్లాడుతున్న వాక్యందరినైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మా పెదవులనైనా నిస్థిరమైన బోరగా వాడబడడం, మా తలంపులు నిస్థిరమైన తలంపులుగా దీవించి ఆశీర్వదించండి అయినా. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఏ బిడ్డతో ఏది మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నేను మన మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి ప్రభా స్తోత్రం నాయన. స్తుతి అయ్యా, స్తుతి 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 స్తోత్రం నాయన. స్తుతింపదగిన మా తండ్రి, స్తోత్రం నాయన. నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉండవాడా నీకు స్తోత్రం నాయన. నా తండ్రి, ప్రార్థన అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచినైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి సహోదరులారా, మరి రాత్రి సమయంలో దేవుడు మనకి 91 కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15, 16 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు గారు ఈ విధంగా చెప్తున్నారు. దేవుడితోటి మనం సాహసం కలిగి ఉంటే మనం ఇంత మంచిగా ఉంటాడు దేవుడు మనతోటి అని చెప్పనని దావీదు గారు రాసిన కీర్తనలో 15వ అధ్యాయం 91వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదనని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదనని చెప్పనని మాట్లాడుతున్నాడు. యేసయ్య మనతో ఈ వాక్యం ద్వారా ప్రతి క్షణం మనం ఏ బాధల్లో ఉన్నప్పటికీ మనం ఆయన మొరపెట్టిన ప్రతి క్షణం, యేసయ్య నాకు ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వ ప్రభా, మా బాధతో ఉన్నామయ్యా, మా కుటుంబంలో ఈ సమస్య ఉంది ప్రభా అని చెప్పనని అడిగి ప్రతి ఒక్కరు మొరపెట్టే ప్రతి ఒక్కదానికి ఆయన తోడై ఉంటానని చెప్పనని మాట్లాడుతున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అని చెప్పనని మాట్లాడుతున్నాడు. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడంటాను, నా రక్షణ అతనికి చూపించదని చెప్తున్నాడు. ప్రతి క్షణం సహోదరులారా, ప్రతి ఒక్క బిడ్డ దీవించబడి ఆశీర్వదించబడాలి. మరి ఈ రాత్రి వేళ సమయంలో మీరు అట్టి మొర కలిగి మొరపెట్టే బిడ్డలుగా ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఉత్తరం ఇస్తానని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఉత్తరం ఇచ్చేదను అని చెప్తున్నాడు. ఉత్తరం ఇస్తాడంట. శ్రమలో మనకి తోడై ఉంటానని చెప్పనని మాట్లాడుతున్నాడు. మనం ఏ శ్రమలో ఉన్నప్పటికీ విడిపించి మనల్ని గొప్ప చేస్తానని చెప్పనని మాట్లాడుతున్నాడు. మనకంటే ఎక్కువగా ఎంతమంది అయితే ఉన్నతమైన స్థలంలో ఉన్నారో అంత స్థలంలో వాళ్ళకంటే ఎక్కువగా అధికంగా మనల్ని ఎత్తైన స్థలంలో నిలబెడతానని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినము కీర్తన గ్రంథం 91వ అధ్యాయం ద్వారా 15వ వచనం 16వ వచనం ద్వారా దేవుడు ఈ విధంగా దర్శిస్తున్నాడు అనమాట. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 2 వచనాల్లో ఎంత ఉన్నతమైన మనకి దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. మరి రాత్రి వేళ సమయంలో ఏ శ్రమ ఉన్నప్పటికీ నేను తోడై ఉంటానని అంటున్నాడు. నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. మీరు ఏదైతే శ్రమలో ఉన్నారో ఆ శ్రమలో ఉన్నప్పుడు యేసయ్యా నాకు సహాయం చేయవా, ఈ సమస్య అయ్యా నాకు ఈ సమస్య అని చెప్పనని యేసయ్యని అడగండి. అడిగే ప్రతి ఒక్కళ్ళకి జవాబు ఇస్తాడంట. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి క్షణం దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మనం మొరపెట్టే మొరని దేవుడు ఆలకిచ్చే దేవుడు అనమాట. దీర్ఘాయు చేత మనని తృప్తిపరుస్తాడంట. మనం ఆరోగ్యం బాగలేదని చెప్పనని మన పిల్లలు ఏమైపోతారో, మేము లేకపోతే మా పిల్లలు ఏమైపోతారో, మా కుటుంబాలు ఏమైపోతాయో అని చెప్పనని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ కొన్ని కుటుంబాలు విడిపోయి అయ్యో మా పిల్లలు ఎట్లాగని చెప్పని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే రకరకాలుగా ఈ అప్పుల బాధలు ఉన్నాయి, మాకు ఉండటానికి కూడా గృహం లేదు
లేదని చెప్పని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రకరకాల శ్రమలు, రకరకాల బాధలు, ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక చింత. ఎంత ఉన్నప్పటికీ, ఎంత కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క గృహంలో ఏదో ఒక చింత ఉంటానే ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ దినము మాట్లాడుతున్నాడు. 15వ వచనం ద్వారా, 16వ వచనం ద్వారా, శ్రమ ఏదైనప్పటికీ శ్రమలో నేను తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను అని చెప్తున్నాడు. సమస్య ఏదైనప్పటికీ సైతాన్ శోధనతోటి బాధపడ్డా, బంధకాలతోటి బాధపడుతున్నా, ఎవరు బంధింపబడి ఉన్నా, ఎవరు విడుదల కాక జైల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క బిడ్డని విడుదల కలిగిస్తాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమీ లేదనే పరిస్థితిలో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళందరికీ నేను సహాయం చేస్తాను. ముందుగా నాకు మొరపెడితే నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య పైన అధికారి కూడా ఉన్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ, ఆత్మదేవుడు మనకి ఎవరికి కనపడ్డానమాట. ఆయన చూడాలంటే మనము మాడి మస్తపగ్గు అయిపోతాం అనమాట. సూర్యుని కంటే ఎక్కువ సూర్యదేవుడు కాబట్టి ఆయన అగ్ని కాబట్టి అగ్నిని మనం చూడలేం. అగ్నికి దూరంగా మాత్రమే ఉండగలం. యేసయ్యను మాత్రమే మనం చూడగలుగుతాం. ఎందుకంటే యేసయ్య భూమి మీదకి వచ్చి మనందరి కోసం పాపదోషం తొలగించడం కోసం భూమి మీద జన్మించి, పశువుల పాకలో ఆయన జన్మించి మన కోసంగా గొర్రెపిల్ల మాదిరిగా కల్వరి సిలువ పైన రక్తధారణ కార్చారు. కాబట్టి ఆయన్ని నలగొట్టబడిన శరీరం ద్వారా మనకి స్వస్థత, కాల్చిన రక్తాన్ని బట్టి మనకి పాపదోషంలో తొలగించాడనమాట. మరి అటు దేవుణ్ణి సజీవంగా చనిపోయి 3వ రోజు మళ్ళీ సజీవంగా లేచి, మృతుల నుంచి లేచి మనకి సజీవంగా మనం ఎదుట ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం చూడగలుగుతాం, ముఖదర్శనం మనం చూడగలుగుతాం. కానీ ఆయన పైన తండ్రిని మనము చూడలేము. యేసయ్యను చూస్తే తండ్రిని చూసినట్టే. కాబట్టి యేసయ్యనే తండ్రిగా మనము, ఆయనే తండ్రి, ఆయనే సర్వం చెప్పనని ఆయన్ని పిలవాలన్నమాట. ప్రతి క్షణం ప్రభా నా తండ్రి అని మొరపెట్టే ప్రతి క్షణం ఆయన ఆలకిస్తానని మాట చెప్తున్నాడు. ఈ రాత్రి వాళ్ళ సమయంలో మరి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదేను. శ్రమ ఏదైనప్పటికీ, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పటికీ, సమస్యలన్నిట్లో దేవుడు తోడుగా ఉన్నానని చెప్పానని చెప్తున్నాడు అనమాట. ప్రతి క్షణం, ప్రతి దినం మనతోటి దీర్ఘాయుషు చేత మనల్ని తృప్తిపరుస్తానని చెప్తున్నాడు. ఏ సమస్య ఉన్నప్పటికీ, ఆరోగ్య విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, జాబుల విషయాల్లో కానీ, చిన్న పిల్లలు ఎట్లాగా నిద్రబిడ్డలు ఏమీ మనకి పరిస్థితిలో మనకేమీ జరగటం లేదు కదా, ఈ బిడ్డల్ని ఎట్లా పోషించాలి, ఎట్లా చదివించుకోవాలి, ఎలా ముందుకు కొనసాగించాలని చెప్పనని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట. ఎంతోమంది భార్యలు భర్తలను వదిలేసిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ భర్తలు కూడా ఎంతోమంది తాగి ఎన్నో రకాలుగా హింసిస్తూ, ఎన్నో రకాలుగా గొడవలు, సమస్యలు, అసమాధానంగా జీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నిటికీ కూడా దేవుడు ఈ దినము అలాంటి వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు సమాధానం చెప్తున్నాడు అనమాట. ఏ సమస్య ఉన్నప్పటికీ నాకు మొరపెడితే నేను ఉత్తరం ఇస్తాను, మీ సమస్యలన్నీ తీర్చేవాడిని నేనేను, మీరు ఎందుకు బాధపడుతున్నారని చెప్పానని, మిమ్మల్ని దీర్ఘాయు చేత తృప్తిపరిచేదనని చెప్పానని చెప్తున్నాడు. నా రక్షణ అతనికి చూపించేదనని చెప్పంటున్నాడు. ఆయన రక్షణ మనకు చూపించాడంటే జీవితం అంతకాలం మనం భూమి మీద ఉన్నంతకాలం ఆయన రక్షణ అనేది మనకి తోడుంచుతానని చెప్పాలని మాట్లాడుతున్నాడు. ఆయన మొరపెట్టే ప్రతి ఒక్క బిడ్డకి ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు నేను తోడుగా ఉంటానని చెప్పాలని మాట్లాడుతున్నాడు. ఆయన తృప్తిపరుస్తాడంట. ఏ బిడ్డ జలుబులు, దగ్గులతోటి, జ్వరాలతోటి అనేక రకాలుగా బాధలు పడుతున్నారో అటు బిడ్డలందరికి కూడా స్వస్థత కలిగిస్తాను, నాకు మొరపెట్టు, నేను సహాయం చేస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. చదువులు అర్థం కాక బిడ్డలు ఎంతోమంది జ్ఞానం లేక చదివినట్టు ఎంత చదివినా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా దేవుడు జ్ఞానాన్ని దయచేస్తాడు. మరి దేవుడిని అడగండి, మొరపెట్టండి. మీరు మొరపెడితే ఉత్తరం ఇస్తానని చెప్పని సెలవిస్తున్నాడు. ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మనందరికీ దీర్ఘాయువుని ఇస్తాడంట, తృప్తిపరుస్తాడంట. ఎంతో మహా సంతోషంగా మనకి రక్షణకర్త ఆయన రక్షణ మనకి ఎప్పటికీ తొలగిపోదంట. మరి మొరపెట్టే ప్రతి క్షణం మన శ్రమలో ఏ శ్రమ అయినప్పటికీ, చిన్న పని అయినప్పటికీ అది మనకి పెద్ద శ్రమగానే ఉంటుంది. కానీ పెద్ద శ్రమ అయినప్పటికీ దేవుడికి అది చిన్న పనే. కాబట్టి మన చిన్న విషయాల్లో, పెద్ద విషయాల్లో, ఎన్ని రకాల విషయాలైనా, చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా దీంట్లో కూడా చేస్తాడా దేవుడు అని చెప్పనని మనం అనుమానంగా ఉండవసరం లేదు. ఎందుకంటే చిన్న ఆలోచన కూడా మనకి చిన్న పని అయినప్పటికీ, ఎంత చిన్నదైనప్పటికీ మనకి తెలియనప్పుడు దేవుడు ఆ చిన్న పనిలో కూడా మనకు
మనకు ఒక మంచి జ్ఞానాన్ని దయచేసి ఒక మంచి ఆలోచన దయచేసి మనకు తెలియని అన్ని దేవుడు తెలియపరుస్తాడనమాట. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్క దాంట్లో మనకి దేవుడు నెమ్మది కలిగి సమాధానం కలిగి కుటుంబం అంతా ఏక మనసు కలిగి జీవించాలంటే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థన అనేది అవసరం అంట. దేవుని మొరపెట్టే ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందానికి తప్ప బాధలకు స్థానం ఉండదు. కానీ బాధలు వచ్చినప్పటికీ ఆ బాధ చీమ కుట్టినట్టు కూడా ఉండదన్నమాట. ఆ బాధ అంతా మోసేవాడు దేవుడే కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతిదినము మీ చెంత ఏదైతే ఉందో నా మీద మోపేసేయండి, నా మీద మోపేసేయండి. మీరు పడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మి నన్ను ఆశ్రయించిన ఎవరికి మీ చెంత మీ భారం మీరు మోయిన అవసరం లేదు. నా మీద మోపేసేయండి. నీ మీద మోపుతున్నాం ప్రభా, మేము భారం మోయలేమయ్యా, మాకు సహాయం చేయండి అని చెప్పనని అడిగి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క ప్రార్థన విశ్వాసం కలిగి మన ప్రార్థనలో ఉండాలి. మొదటి విషయం ఏంటంటే యేసయ్య మనకి చేస్తాడు అని చెప్పనని విశ్వాసం, పూర్తి విశ్వాసంతో మనం జీవించాలన్నమాట. అటు విశ్వాసం కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి జవాబు ఇస్తాడనమాట. మనం నమ్మాలన్నమాట. యేసయ్య చేస్తాడని మన మనసులో ఇంకెలాంటి చేస్తాడా చేయడా అని చెప్పనని డౌట్ ఉండకూడదు అనమాట. ఆ డౌట్ ఉన్నప్పుడు దేవుడు డౌట్గానే ఆ ప్రార్థనని అట్లా పెడతాడనమాట. వీళ్ళు నన్ను నమ్మటం లేదు అని చెప్పనని ఆయనకి బాధ కలిగిద్దంట. మనము ఆ బాధ కాకోకుండా ఆయన సంతోషపెట్టేవారుగా మనం ముందు కొనసాగించినప్పుడు మనల్ని ఆయన ఏమీ అడగటం లేదు. మన కష్టాలన్నింటినీ ఆయన మీద మోపేసి నా దగ్గరికి నా పాదాల చెంతకు మీరు వస్తే మొరపెట్టినప్పుడు నేను ఉత్తరం ఇస్తానని చెప్పనని ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఎవరు మనని అలాగే ఎవరు అడగరు. ఎందుకంటే మన కష్టసుఖాలు చూసే తండ్రి ఆయనే కాబట్టి, మనల్ని సృష్టించిన వాడు ఆయనే కాబట్టి, తల్లి గర్భంలో పడకముందు మనల్ని రూపించింది ఆయనే కాబట్టి, అందుకే మనము ముదిమి వచ్చిన వరకు మనల్ని సంగనెత్తుకొని తిప్పే దేవుడు కాబట్టి రక్షణకర్త అయినా తోడుగా ఉంటాడంట. నిత్యం నిరంతరం ఉండేవాడు ఆయనే, నేడు రేపు అన్నవాడు కూడా ఆయనే కాబట్టి ప్రతి క్షణం మనతో జీవించే దేవుడు ఆయన కాబట్టి ఒక జయాన్ని పొందుకున్న దేవుడే కానీ అపజయం మెరిగిన దేవుడు కాదు. ఎవరికైనా మచ్చుందేమో కానీ, ఎవరికైనా ఏలెత్తి చూపే అవకాశం ఉందేమో కానీ యేసయ్యకి ఎక్కడ ఎవరు ఏలెత్తి చూపించే అవకాశం లేదు. చనిపోతూ కూడా మనం చేసిన పాపములకి ఆయన బల్లెంతో పొడిచి అనేక రకాలుగా శ్రోధలు పెట్టినప్పటికీ తండ్రిని వేడుకున్నాడు. ఏమనంటే ఈ బిడ్డలకి ఏమీ తెలియదు తండ్రి, ఏ దోషం ఆ బిడ్డలను అంటకుండా కాపాడు అని చెప్పనని ఆయన ప్రాణం విడిచాడంట. ప్రాణం విడిచిన ప్రతి క్షణం మన కోసమే ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ మనం దీవిస్తూ ప్రతి క్షణం బిడ్డలారా మీరు ఎటు తొలగిపోమాకండి, మంచి దారికి నడవండి. తండ్రికి కోపం వస్తుంది. తండ్రికి కోపం వచ్చిందంటే అనేక రకాలుగా భయంకరమైన శోధనలు వస్తాయి అని చెప్పనని ప్రతి క్షణం పాపభారం మొయ్యలేక అంతమైపోద్ది భూమి అంతా అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం మొరపెడుతూ ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి, మారు మనసు రక్షణ పొంది ఉండాలని చెప్పనని, లోకం వైపు చూడకూడదు, లోకం అనే పాపం మిమ్మల్ని అంటకూడదని చెప్పనని ప్రియబిడ్డలారా ప్రతి క్షణం దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధంగా మనల్ని మాటల ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంటాడనమాట. మనం ఎవరమైతే మనం ఆశ్రయించుంటామో, ఎవరమైతే ఇరిగి నలిగిన హృదయాలతో ఉంటామో, ఎవరమైతే మనకి ఇంకెక్కడ స్థానం లేదని మనం బాధపడుతూ ఉంటామో వాళ్ళందరితోటి దేవుడు ప్రతి క్షణం మాట్లాడుతూ ఉంటాడనమాట. యథార్థమైన జీవితంలో నడవండి, మీరు ఎటువైపు తొలగిపోకూడదని చెప్పనని ప్రతి ఒక్కళ్ళు పిలవపోయినా సరే ఆ దేవుడు మనకి వెన్నంటే ఉండి తోడుగా ఉండి సహాయం దయచేస్తాడనమాట. మరి ప్రియబిడ్డలారా ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఎంత చక్కగా ఎంత మంచి వాగ్దానాన్ని మనకి ఇచ్చాడో చూడండి. ఎంత మంచి వాగ్దానమో అసలుకి ఎంత ఇచ్చాడో. మొరపెట్టండి నేను జవాబు ఇస్తానని చెప్తున్నాడు. మీ శ్రమలో నేను తోడై ఉంటానని చెప్తున్నాడు. మీరు ఏ శ్రమలో ఉన్నప్పటికీ నేను విడిపించేవాడు నేనేను, మిమ్మల్ని కాపాడువాడు నేనేను. అది ఏ శ్రమ అయినప్పటికీ, అది ఏమీ లేదనుకున్న దాంట్లో కూడా నేను చివరాఖరులో ఉన్న దాంట్లోనే మిమ్మల్ని మలుపు తిప్పుతానని చెప్పనని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనమాట. ప్రియబిడ్డలారా మరి ఈ వాక్యం బట్టి ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి అడగండి. మనకి తప్పేమీ లేదు కదా, మనకు మంచి చేసే దేవుణ్ణి మనం అడగటం తప్పేమీ లేదు. మనలందరినీ కని ఉన్న దేవుడు ఆయనే, మన కుటుంబాలకి యజమానకర్త ఆయనే, సర్వాధికారి సర్వసృష్టికర్త ఆయనే కాబట్టి
ఆయనకి మనం మొరపెట్టే దాంట్లో తప్పే లేదు. మనం మంచి మార్గాన్ని నడవమని చెప్పేవాళ్ళు మనకి ఎవరు లేరు. తన తల్లిదండ్రులు కొంతవరకు చెప్తారు, కానీ ఈ దేవుడు ఎప్పుడు ప్రతి క్షణం మనం మరణించేంత వరకు కూడా, పుట్టిన కాడి నుంచి మరణించేంత వరకు కూడా మనల్ని కనిపెట్టుకొని ఉండి ఈ బిడ్డల్ని మంచి మార్గాన్ని నడిపించాలి. పరలోకానికి సాక్షులుగా ఈ బిడ్డల్ని నింపుకోవాలి. సజీవ లెక్కలో వీళ్ళందరినీ పరలోకానికి నడిపించాలి. నేను వచ్చి రాకడ సమయం దగ్గరికి వచ్చిందని చెప్పానని ప్రతి ఒక్క బిడ్డని హెచ్చరిస్తూ, తప్పు చేస్తే మందలిస్తూ, ప్రేమిస్తూ అట్లాగా ముందుకు నడుపుతూ ఉన్నాడనమాట. ఈ దినం దేవుడు మాట్లాడే మాట కూడా ఇది. ఈ రాత్రి వేళ సమయంలో 15వ వచనం ద్వారా 16వ వచనం ద్వారా మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా తృప్తిపరుస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. రక్షణకర్తగా మనకి ప్రతి క్షణం తోడుంటాడంట. మన శ్రమలో విడిపిస్తాడంట. శ్రమలో ఉన్నప్పుడు మనకి ఆయన తోడు గొప్పదిగా ఉంచి, ఏ శ్రమ అయినప్పటికీ, ఏ శ్రమ మనం చెప్పలేమంత శ్రమ అయినప్పటికీ, ఎవరికి మనసు విప్పి చెప్పుకోలేని శ్రమ అయినప్పటికీ, అది ఎంత లోతైనప్పటికీ దేవుడికి మాత్రమే తెలుసు అనమాట. మనం మనుషులు పెదవులు విప్పి చెబితే ఒక మాటే చెప్తాం, కానీ దేవుడికి మనం మనసు ఎరిగిన తండ్రి కాబట్టి మన మనసులో లోతుల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నకు ఆయన దగ్గర జవాబు ఉంది. వాటన్నిటికీ మనం అడగకముందే, ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనం అడగకముందే వాటన్నిటికీ దేవుడు జవాబిస్తాడనమాట. అట్టి బాధ్యత కలిగిన దేవుడు అనమాట. అట్టి హృదయం కలిగిన దేవుడు కాబట్టి మనం ఏ శ్రమలో ఉన్నప్పటికీ దేవుడు మనకి తోడుగా ఉంటారని చెప్పానని రాత్రివేళ సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రివేళ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రార్థించుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రజా ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు నాయన వేలాది వందనముల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి నాకు మొరపెట్టిన వారికి నేను ఉత్తరం ఇస్తానంటున్నావయ్యా. ప్రభా, నా తండ్రి ప్రభా, అటు హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. మా శ్రమలన్నింటిలోనైనా, మాకు శ్రమ లేకపోయినప్పటికీ నైనా, సంతోషంలో ఉన్నప్పటికీ నైనా, బాధల్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం నైనా నిన్ను ఆహ్వానించేవారుగా మా మనసులను దయచేయండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. తెలిసి చేసి చిన్న పొరపాట్ల వల్ల నైనా, పెద్ద పొరపాట్లు అయినప్పటికీ నా తండ్రి ప్రభా క్షమించగలిగే హృదయ కరుణమూర్తి నా తండ్రి ప్రభు. నువ్వు నా తండ్రి ప్రభా ఎంత కరుణగల దేవుడు అయ్యా, హృదయమూర్తి అయ్యా, నా తండ్రి కరుణా సంపన్నుడు అయ్యా. నా తండ్రి ప్రభా నిన్ను మించిన దేవుడు ఎక్కడ లేడయ్యా. గొప్ప దేవుడు అయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి సమయంలో మాట్లాడిన మాటలను బట్టి నా తండ్రి ప్రభా ఉత్తరం ఇస్తానంటున్నావయ్యా. నా తండ్రి మొరపెట్టిన ప్రతి క్షణానికి నైనా నా శ్రమలో నీకు తోడై ఉండని అంటున్నాను అయ్యా. ఆ కృపను మాకు దయచేసినందుకు స్తోత్రం నాయన. దీర్ఘాయుష్యతనైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఏ బిడ్డ అట్టి పరిస్థితుల్లో ఎవరు ఉన్నారో నా తండ్రి ప్రభా వాళ్ళందరితో మాట్లాడండి అయ్యా. దర్శించండి ప్రభా. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీ నా తండ్రి నీ వైపు చూసే మార్గాన్ని నడిపించుకొని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ నామానికి మహిమ కలుగును గాక అయ్యా. నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా. ఘనత మహిమ ప్రభానికి చెల్లించుకుంటున్నాను అయ్యా. స్తుతి స్తోత్రం నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోతార్హుడా నీకు వందనం అయ్యా. రాజా నీకు వందనం అయ్యా. రాజులకు రాజా నీకు వందనం అయ్యా. మా గొప్ప తండ్రి మీకు స్తోత్రం నాయన. మా మంచి కాపరి నీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా స్తోత్రం నాయన. తండ్రి ప్రభా, మన తండ్రి రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలు గృహాలకు రాకుండా ఉన్నారు వాళ్ళందరినీ నా తండ్రి నీ కృప తోడుగా ఉంచిన బిడ్డలందరూ క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి దేవదత్తలను కావులుగా పెట్టండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నేను ఎంతమంది భయంతో నేను జీవిస్తున్నానైనా వాళ్ళ భయాన్ని తొలగించినైనా నా తండ్రి ప్రభా నీ సన్నిధి సహవాసం నీ కృప కాపుదలు ప్రతి ఒక్క కుటుంబం పైన అభిషేకించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ సన్నిధి తోడించండి అయ్యా. నా తండ్రి వాళ్ళ పడకల చుట్టూ నీ అగ్ని కాంచనివ్వండి అయ్యా. వాళ్ళ పడకలను కూడా నీ హస్తంతో ముట్టినైనా ప్రశాంతమైన నిద్ర కలగజేయండి అయ్యా. అపవాదినైనా ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా నా విషపు జ్వరాలుగా నా తండ్రి జలుబులు దగ్గులుగా తీసుకొస్తుందా ప్రభా. వాతావరణం అంతా నైనా అనుకూలంగా నీ స్వాధీనపరచుకున్న తండ్రి ప్రభా. ఏ బిడ్డకి ఎలాంటి జలుబులు దగ్గులు చేసి ఉన్నాయి ప్రభా, ఏ జ్వరాల మీద బాధపడుతున్నారైనా వాటన్నిటి వేసి నామంలో ఇప్పుడే తొలగిపోగా నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా. నీ గాయపడ హస్తంతో ముట్టినైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నన్నెత్తిమించారు కల వరకు సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా కుటుంబం అంతా ఏక మనసునైనా కలిగి జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. బిడ్డలు బయటికి వెళ్ళే ఇంట్లో ఉన్న ప్రతి క్షణం నా తండ్రి ప్రభా శాంతి సమాధానకరంగా ఉండాలి. బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వెళ్ళే ప్రతి ఒక్క చోట నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. వెళ్ళే ప్రతి ఒక్క మంచి పనుల్లో దీవించి ఆశీర్వదించండి అయినా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డనైనా చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డలు ఏ అవసరతలు ఏ కొరతలు ఉన్నాయో ప్రభా వాటన్నిటిని తొలగించి నా తండ్రి వాళ్ళ చింతలన్నీ నాయన బాపి నా తండ్రి ప్రభా
వాళ్ళ చింతలన్నీ బాగా నా తండ్రి సంతోషకరమైన జీవితంలో ఒక బిడ్డలు నూతన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి జయవీరుడిగా నీ ఉండి నాయన ప్రతి ఒక్క పనిలో జయాన్ని పొందుకునే వారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో నాయన పుట్టినరోజులు ఎంతమంది బిడ్డలు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి నాయన. పిల్లల రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం నాయన. మన తండ్రి శుభకార్యాలు ఇంకా ఎన్ని గృహాల్లోనైనా శుభకార్యాలు మొదలుపెట్టినారా, శుభకార్యాలన్నిటికీ నాయన నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తన సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి అయ్యా. ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నా తండ్రి ప్రభా ప్లాట్లు ఇవ్వడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా నాయన ఎన్ని రకాల లోన్ విషయంలోనైనా బిడ్డలు బాధపడుతున్నారు నాయన, ఆ లోన్ విషయాలన్నింటిలోనైనా ప్రతి ఒక్క బిడ్డకు తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వ్యవసాయదారులందరూ నా తండ్రి ప్రభా పొలాలకు వెళ్ళినప్పుడు నాయన ఏ బిడ్డని ఏ విష పురుగు ఏ విష జంతువు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు నాయన నా తండ్రి ప్రభా ఏ బిడ్డలు నష్టపోయి ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరికీ నేను సంతోషం దయచేయండి అయ్యా. వేసే ప్రతి ఒక్క పంటలోనైనా సంతోషకరంగా జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నారు నాయన ఆ బిడ్డల అవసరతలు అన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ అయితే చదువుల్లోనైనా నా తండ్రి ఎగ్జామ్లో మంచిగా నాకు జ్ఞాపకశక్తి లేదు, నేను చదివినా నా బుర్రకు అంటటం లేదు అని చెప్పనని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా మంచి జ్ఞాపశక్తిని దయచేసినైనా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకునైనా మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తి, వివేచన కలిగిన మనసును దయచేయండి అయ్యా. దీవించండి అయ్యా. హృదయం మన మనత్రం తెరవబడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించిన ఆయన. ఏ కుటుంబాలు నా తండ్రి విడిపోయి ఉన్నాయో ఆ కుటుంబాలు కట్టమని వేడుకుంటున్నాను నా తండ్రి ప్రభా. ఏ కుటుంబంలో భార్యాభర్తల మధ్య నేను అసమాధానంగా జీవిస్తున్నారా ప్రభా. ఏ కుటుంబంలో తల్లిదండ్రులు నైనా బిడ్డలు నా తండ్రి ప్రభా ఎవరు వ్యతిరేకంగా ఉన్నారా ప్రభా వాళ్ళందరినీ ఏక మనసు ఏక జీవితంలో నైనా శాంతి సమాధానం కలగజేసిన కుటుంబం అంతా నైనా సంతోషకరంగానైనా నా తండ్రి ప్రభా యెహోవా ఆనంద బృందాముగా కుటుంబాన్ని నేను కట్టబడినైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు నా తండ్రి ప్రభా గర్భంతో ఉన్న బిడ్డలు నా తండ్రి ప్రభా కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభా క్షేమకరంగా తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమకరంగానైనా నా తండ్రి ప్రభా బిడ్డనైనా మంచి బిడ్డగానైనా నా తండ్రి భూమి మీదకి వచ్చే భాగాన్ని దయచేయండి. తల్లి బిడ్డలు నా తండ్రి క్షేమకరంగా దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తున్నానయ్యా. తల్లి పాలనైనా ప్రతి ఒక్క బిడ్డకు శ్రేష్టమైన తల్లి పాలు అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నా తండ్రి ప్రభా మంచి సంతానాన్ని దయచేసి నాయన యెహోవా ఇచ్చిన బహుమానంగా నేను బిడ్డలు సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులు నా తండ్రి ఇస్తున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా వివాహ విషయాల్లోనైనా సహాయం దయచేస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. మంచి శుభకార్యాలు నా తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి గొప్ప దేవా నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన చదువులకు కానీ జాబులకు కానీ నా తండ్రి ప్రభా ఎన్ని రకాల మంచి పనుల మీద ఉన్నారా ప్రభా వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభుత్వం ధరనైనా ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి ప్రభా సహాయం పొందున్నారు ప్రభా. ఎంతమంది నా తండ్రి మంచి పనులు చేస్తున్నారు ప్రభా వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ఇంకా ఎంతమందికి నైనా సహాయం అందలేదో కానీ నాన్న వాళ్ళందరికీ సహాయం అందడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, మెండారుగా ఎత్తుపట్టుకోండి అయ్యా. ప్రభుత్వం ద్వారా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మెండారుగా వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. నా తండ్రి ఏ కుటుంబంలో ఏ శుభకార్యాలు జరుగుతున్నాయి అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి సమయంలోనైనా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఏ సమయంలో ఏ విధంగా ఉన్నారో ప్రభా నాకైతే తెలియదు కానీ నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదలు ఉంచండి ఆయన. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచిని వెండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎక్కడ అపవాది ఏ బిడ్డని ఏ చెడుగా ముట్టుకుంటున్నా తండ్రి ప్రభా క్షేమకరంగా గృహాలు చేరటానికి సహాయం దయచేయండి అయ్యా. రాకపోక ప్రయాణం అంతట్లో తోడుండి సహాయం దయచేయండి ఆయన. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి కుటుంబం అంతా ఆనందకరంగా ఉండాలి. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా నా తండ్రి తల్లి గర్భంలో పడిన మొదలుకున్నాయన ముదిమ వచ్చిన బిడ్డల వరకు సంగనెత్తుకునే తండ్రి నీవయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి తల్లి గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువు చుట్టూ కూడా నీ కాపుదలు ఉంచండి అయ్యా. క్షేమకరంగా బిడ్డలైన ఆరోగ్యవంతమైన బిడ్డలుగానైనా నా తండ్రి
భూమి మీదకి వచ్చే భాగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఎవరు లేని జీవితంలో నాయన జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప కాపుదల నా తండ్రి మెండుగా ఉంచి నాయన దీవించి ఆస్వాదించడం ప్రార్థిస్తున్నామయ్యా. అప్పులు బాకీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇంకా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి ప్రభా, ఆ సమస్యలన్నింటిలో తొలగించని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని ఆశీర్వాదం దయచేసినాను. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. నేను చేతులతో ఎత్తి పట్టుకోండి అయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి అయ్యా. వాహనాలు నడుపుకుంటాను ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడిన సహాయం దయచండి అయ్యా. జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఏదైతే నాయన కొరతలు ఉన్నాయో ఆ కొరతలన్నీ తీర్చడానికి నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. రక్షక బట్లు వల్ల నా తండ్రి ప్రభా రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా కుటుంబాల్లో వదులుకొని నా తండ్రి ప్రభా కాపలా కాసుకొని ఉన్నారా ప్రభా, కాపాడుతూ జీవిస్తున్నారా ప్రభా. నా తండ్రి దేశాన్ని కాపాడటం కోసమే జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డల చుట్టూ కంచెను వేసి కాపుగామని, వాళ్ళ కుటుంబాల చుట్టూ కంచెను వేసి కాపుగామని నా తండ్రి ప్రభా వాళ్ళు చేస్తున్న పనుల్లోనైనా గృహాలకు చేరేంత వరకు నేను ఆ బిడ్డల్ని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు ఉన్నారా ప్రభా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ గృహాల్లో నా తండ్రి ప్రభా చిన్న చిన్న బిజినెస్లు నడుపుకుంటున్న ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకన్నా తండ్రి ప్రతి ఒక్కరిని కృపలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. పార్టీలు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి బిజినెస్లు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లైవ్లు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎంతమంది ఉన్నారనైనా వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాతిపేట అంటున్నావయ్యా. ఈ పాతిపేట మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తి పట్టుకోండి అయ్యా. ఎవరిని విడవద్దయ్యా. ఎవరు ఎంతమంది బిడ్డలనైనా సైతం సోదలతోటి బాధపడుతున్నారు నాయన సైతం సోదరులన్నిటిని వేసి నామంలో ఇప్పుడు తొలగిపోను కానా తండ్రి ఆమెనయ్యా. ఎన్ని బంధకాలు ఎన్ని దోషంతో ఉన్నారా ప్రభా, అన్ని రకాల దోషములన్నీ నేను వేస్తున్నాములు ఇప్పుడు తొలగిపోను కానా తండ్రి ఆమెనయ్యా. ఆమెనయ్య స్తోత్రం నైనా స్తోత్రం. నా తండ్రి ప్రభా విడుదల కలిగించండి అయ్యా. ఎగ్జామ్ అంతట్లోనైనా బిడ్డలు నా తండ్రి ప్రభా రేపు అదే కాల సమయంలో నా తండ్రి ఎంతమంది ఎగ్జామ్కి రాయటానికి వెళ్తున్నారా ప్రభా, చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ ఏ ఎగ్జామ్ అయినప్పటికీ నాయన ఎగ్జామ్ అంతట్లోనైనా ప్రతి దినం నా తండ్రి రాస్తున్న ఎగ్జామ్ అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచినైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. హాస్టల్లో ఉన్న బిడ్డలనైనా కృపలో జ్ఞాపకం చేసుకున్న బిడ్డల చుట్టూ కంచెను వేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా హాస్పిటల్లో ఉండి ప్రతి ఒక్క బిడ్డని నాయన ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకొని వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభా అనాథగా నా తండ్రి ప్రభా అనాథాశ్రమంలో తిరుగుతున్న వాళ్ళని పోషిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలతోటి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా రోడ్ల మీదనైనా ఎవరో లేని అనాథలుగా బతుకుతున్న ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నేను మెండారుగా ఎత్తి పట్టుకోమని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా అట్టి ఎంతమంది బిడ్డలు సహాయం చేస్తున్నారు వాళ్ళందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. మన తండ్రి ప్రభ నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. ఈ రాత్రి వేళ సమయం నుంచి ప్రతి క్షణం నాయన నా తండ్రి ఏ చెడు ముట్టకుండా కాపాడిన ఈ రాత్రి వేళ సమయం అంతా నేను నీ కృప కాపుదలు తోడుగా ఉంచిన దొంగల భయం కన్నా ఎలాంటి చెడు ప్రేరేపణలు కన్నా నా తండ్రి బిడ్డలు ముట్టకుండా కాపాడనయ్యా. ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఎవరిని ముట్టకుండా కాపాడనైనా నా తండ్రి ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క గృహం పైన నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఎందుకంటే నా తండ్రి ప్రభ ఏ విష పురుగులు నా తండ్రి ప్రభ గృహాల్లో చేరకూడదయ్యా. ఏ బిడ్డని ముట్టకూడదయ్యా. అపవాది కలిగించే ఏ శ్రోధన ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి క్షణం ఎక్కడ అపవాది ఏ విధంగా పొంచి ఉన్నప్పటికీ నాయన ప్రతి ఒక్క బిడ్డకి ఒక జ్ఞానాన్ని దయచేయండి నాన్న. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరు ఏ విధంగా ఉన్నారు ఆయన మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. లోకంలో ఎలా ఉండాలి నా తండ్రి, గృహంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎవరితోటి ఎలా ఉండాలి నాయన మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేసి వివేచన కలిగిన మనసుని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలైనా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి నామాన్ని ఎత్తి పట్టుకోమని నా తండ్రి ఎత్తి పట్టుకునే వారిగానైనా ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. సాక్ష్యాలుగానైనా ఈ సన్నిధిలోనైనా ప్రతి ఒక్క బిడ్డలనైనా సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నీ నామను మహిమపరిచేవారుగా ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి ప్రభ. స్తోత్రంనైనా నా తండ్రి ఈ రాత్రి సమయం అంతా నా తండ్రి ప్రభ నీ కాపుదలు ఉంచండి అయ్యా. దేవతలు కావులుగా పెట్టండి. ప్రతి ఒక్క బిడ్డ ప్రశాంతమైన నిద్రపోవటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డ కడుపులోకి ఎలాంటి విష పదార్థం పోకుండా నైనా ఎలాంటి విష వాయువు వాళ్ళ మొక్కల్లోకి వెళ్లకుండా కాపాడని ప్రభ సహాయం దయచేయండి అయ్యా. తినే
తినే తాగే ప్రతి ఒక్కటి బలం శక్తినిచ్చేవుగా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఉదయకాల సమయం నాయన నా తండ్రి ఎవరైతే నిద్రలేసినైనా ముందుగా పాదాలు మోపుతారు నాయన వాళ్ళ పాదాల కంటే ముందుగా నీవుండి నాయన జయవీరుడుగా నీవుండి నాయన నడిపించండి అయ్యా. మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేసి నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నిత్యం నీ సంధి సహవాస నీ కృపా కాపుదల మాకు అందరికీ తోడించమని ప్రార్థిస్తున్నామయ్యా. మా కుటుంబాలన్నింటిలో శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం కలిగినైనా ఏక మనసు ఏక జీవితంలో మేము జీవించే జీవితంలో మా కుటుంబం అంతా ఆనందకరంగా ప్రతి ఒక్క కుటుంబాలన్నీ నాయన భూమి మీద ఉన్న మా కుటుంబాలన్నీ నా తండ్రి ప్రభా నా తండ్రి యెహోవా ఆనంద బృందావనంగా దీవించి ఆస్వాదించమని మా కుటుంబాలు కట్టమని ప్రార్థించి పెడుకుంటున్నామయ్యా. ఏ కుటుంబాలు అయితే విడిపోయాయి ఆ కుటుంబాలు కట్టబడి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా రేపు ఉదయకాల సమయంలో నాయన ఎన్ని రకాల ప్రయాణం వాహనాలు జరుగుతున్నాయి ప్రభా. ఆ వాహనాల చుట్టూ ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. పసిబిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రయాణించే ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. బిడ్డలందరూ బయటికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డలు ఇంట్లో ఉన్న కానీ నా తండ్రి బయటికి వెళ్ళిన నాయన నిత్యం నీ సంధి సహవాసం నా తండ్రి ప్రతి క్షణం తోడించి నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉదయకాల ప్రార్థన ప్రయాణం అంతట్లోనైనా బిడ్డల మళ్ళీ తిరిగి గృహాలకు వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి. నీ కృప కాపుదల ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా చిన్నారి బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్క బిడ్డకనైనా ఎక్కడ ఎలాంటి నా తండ్రి ప్రమాదాలు జరగకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నిన్ను మొరపెట్టేవారుగానైనా సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క హృదయమైన మననత్రాన్ని తెరవబడండి అయ్యా. ప్రతి ఒక్కరు నిన్ను ఆశ్రయించే వారికి ఏది కొదువు ఉండదని చెప్పని చెబుతున్నారయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో నేను మొరపెట్టేవారుగానైనా నా తను మొరపెట్టగానైనా నా యేసయ్యానని అడిగి ప్రతి ఒక్క దానికి నాయన శీఘ్రమే జవాబిస్తానంటున్నావయ్యా. అట్టి కృపను దయచేసినందుకే స్తోత్రం నాయన. మమ్మల్ని అందరినీ తలగానే నియమిస్తాను, నా తోగ్గా నియమించినన్నావయ్యా. ఎంత పాపం చేసినప్పటికీ నేను క్షమించే తండ్రి నీవయ్యా. నా తండ్రి మా పాపాలన్నీ తొలగించి నా తండ్రి దోషములన్నీ తొలగించిన నీ నామను మహిమపరచుకోమని మా పట్ల నాన్న నా తండ్రి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రతి ఒక్క బిడ్డ సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ విషయంలో అయినా సరే నాయన అది సమస్య ఏదైనప్పటికీ నా తండ్రి ప్రభా సహలం తీర్చే తండ్రి నీవే కాబట్టి నేను మా కుటుంబాలన్నిటి పట్ల అందరి పట్ల ఉన్న ప్రతి ఒక్క చింత యావత్తు నీ మీద మోపుచున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా దైవీ సేవకులనైనా నా తండ్రి చేస్తున్న పరిచర్య అంతట్లో నీ నామాన్ని మహిమపరిచే విధంగానైనా నీ నామాన్ని గణపరుచుకుంటున్నాను. నా బిడ్డల సేవకు వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి నీ కృపా కాపుదలు తోడుగా ఉంచినైనా ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా ప్రభా సహాయం దయచేయని వాళ్ళ ప్రయాణం అంతట్లో నీ కాపుదలు ఉంచినైనా చేస్తున్న పరిచర్యలు ఇంకా దీవించి ఆస్వాదించిన ప్రతి ఒక్క దైవ సేవకుడికి నా తండ్రి ప్రభ శక్తిని బలమును దయచేసిన ఇంకా నూతన ఆత్మను సంపాదించడానికి శక్తిని బలమును దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క సంఘం ఎత్తబడిన గుంపులో ఉండాలి. ఆ సంఘం పట్టజాలంత ఇదిగానైనా ఆత్మలతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి సంఘం ప్రతి ఒక్క సంఘంలో ఆత్మీయ సంఘం అంతానైనా ఏక మనసు కలిగినైనా నా తండ్రి దీన మనసు కలిగిన వారిగా జీవించే భాగ్యంలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడైతే నీ సువార్త అందటం లేదనైనా అక్కడ సువార్త అందటానికి సహాయం దయచండి. ఏ గ్రామంలో సువార్త లేదు ఆ గ్రామంలో నాయన నా తండ్రి ప్రభ సువార్తని విత్తనాన్ని నాటండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ప్రతి ఒక్క గృహం ఆయన నా తండ్రి దీవించబడాలి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం నా తండ్రి ప్రభ ఆశీర్వదించబడాలి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబాల్లో నాయన సైతాన్ శోధనలు కానీ ఏ దోషానికి స్థానం ఉండకూడదు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మెండారుగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ రక్షణ ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి నీ కృపా కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు తోడించిన ఆయన నా తండ్రి రేపు ఉదయకాల సమయం అంతా నా తండ్రి ప్రభ నీ కృపలో భద్రపరిచి దాచి కాపాడమని ప్రార్థిస్తున్నామా. వెళ్ళే ప్రతి ఒక్క పనిలోనైనా సమాధానకరంగానైనా జయవీరులుగా నా తండ్రి ప్రభ జయాన్ని పొందుకొని గృహాలకు చేరే విధంగానైనా నా తండ్రి ప్రభ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి ముందర నీవుగా ఉండి నడిపించండి అయ్యా. నలువైపులా నా తండ్రి ప్రభ నా తండ్రి నీవే ఉండి నడిపించండి అయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి ఆపద కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీవు తప్ప ఎవరు లేరయ్యా. రేపు ఉదయకాలంలో సమయంలో కూడా నాయన పుట్టినరోజులు ఎంతమంది బిడ్డలు జరుపుకుంటున్నారు వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్నా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నా తండ్రి నూతనంగా జరుగుతున్న ప్రతి ఒక్క శుభకార్యాల్లో నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప తోడుగా ఉంచినైనా ఆ శుభకార్యాలు అంతట్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగానైనా బాధలతో శోధనతో ఉన్నారు వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. సముద్రాలపైన నడుస్తున్న ప్రయాణం అంతట్లో తోడుగా నిలబడి సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా నా తండ్రి ఆకాశంలో నడుస్తున్న ప్రయాణం అంతట్లో కూడా తోడుగా నిలబడి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి భూమి మీద నడుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదల నుంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా.
ప్రభా సహాయం దయచేయండి నాయన. నా తండ్రి ప్రభా రేపు ఉదయకాల సమయంలోనైనా నా తండ్రి రాత్రి వేళ సమయం నా తండ్రి మళ్ళీ గృహాలకు చేరేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్న ప్రతి ఒక్క అవసరతలు తోడుండి వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా సమాధానకరంగా ఉండే భాగాన్ని దయచేయండి. వాళ్ళ హృదయం నిండా సంతోషంతో నేను పొంగుతున్నాయినా నా తండ్రి తిరిగి గృహాలకు చేరేంతవరకు నేను ఏ చెడు ముట్టకుండా కాపాడిన ప్రతి ఒక్కళ్ళు నీ నామాన్ని మహింపరిచే విధంగా నీ నామాన్ని గణపరిచే విధంగా నేను నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభా. స్తోత్రం నాయన. సహాయం దయచేయండి అయ్యా. వివాహాల కోసం నాయన నా తండ్రి ప్రభా కట్నాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నేను ఎత్తి పట్టుకోండి అయ్యా. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పటికీ నేను దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆమెను మహిమపరచుకొని నేను ఆమెను గణపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. సమస్య ఏదైనప్పటికీ నాయన సహాయం చేసే గొప్ప తండ్రి నీవే కాబట్టి నేను ఏమీ లేదనుకున్న దాంట్లో నేను శూన్యం అయిపోయింది మా జీవితం అని చెప్పని అనుకున్న దాంట్లో నేను నా తండ్రి వాళ్ళని ఆనందకరమైన జీవితంలో నడిపించి గొప్ప తండ్రి మీరే కాబట్టి నేను ఆ బిడ్డలతో మాట్లాడండి అయ్యా. అటు వారు ఎంతమంది ఉన్నారని నా తండ్రి ప్రభా నా తండ్రి విరిగి నలిగిన హృదయాలతో నేను దీన మనసు కలిగి జీవిస్తున్నారు. వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను ఆమెను మహిమపరచుకొని నేను ఆమెను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి ప్రభా. వాళ్ళందరి తరపున నా తరపున క్షమాపడుతున్నాను, క్షమించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ వాహనాల చుట్టూ కంచెని వేయండి, పొలాల చుట్టూ కంచెని వేయండి. ప్రతి ఒక్క నా తండ్రి పశువుల చుట్టూ కంచెని వేయండి, జీవాల చుట్టూ కంచెని వేయండి. వాళ్ళ జాబుల చుట్టూ నీ కాపుదల ఉంచండి ప్రభా. ఏ పనులు చేస్తున్నారో ఆ బిడ్డలకు నైనా చేతి పనులనైనా నా తండ్రి ప్రభా మంచి పనులు వచ్చి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వాళ్ళ అప్పులు బాకీలు ఎన్ని ఉన్నప్పటికీ నాయన తీర్చిన తండ్రి సంతోషంగా ఉంటే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నేను ఆమెను మహిమపరచుకొని నేను ఆమెను గణపరుచుకొని ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటూ నా తండ్రి ప్రభా నా తండ్రి మహిమను తగ్గించుకుంటూ నేను ఆమెను హెచ్చించుకుంటున్నామయ్యా. నీ తప్ప మాకెవరు లేరయ్యా. జీవితం అంతకాలం నా తండ్రి ప్రభా నీవే మాకు సర్వస్వనైనా. మరి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా ఎత్తి పట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా తోడుండి సహాయం దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ అయినా ఏ బిడ్డనైనా నా తండ్రి స్వస్థత నా తండ్రి నాకు బాగలేదని చెప్పడం బాధపడుతుందా ప్రభా ఆ బిడ్డలను నన్నెత్తి నుంచి అరకాల వరకు సంపూర్ణమైన స్వస్థత దయచేసినైనా ఏ క్రియలు ఏ బంధకాలు అయితే బంధించి వేస్తున్నాయి ఆ బంధకాలన్నీ తెంచివేసి ఆ క్రియలని వాళ్ళ నుంచి పారుదల నా తండ్రి సంపూర్ణమైన స్వస్థత దయచేసి ఆ బిడ్డలో హృదయపూర్వకంగా నాయన పట్టజాల సంతోషంతోనైనా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా బిడ్డలందరినీ నీ నామను మహిమపరిచే విధంగా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం. నేను లెక్కింపలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా. వందనములు అయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ పట్లనైనా నీ నామాన్ని మహిమపరిచేవారుగా నైనా దీవించండి, ఆశీర్వదించండి. ఒక్క బిడ్డ పట్లనైనా నా తండ్రి వేల కుటుంబాలనైనా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా పలకాలి ప్రభా. అటు గొప్ప నా బిడ్డల పైన అభిషేకిస్తున్నందుకే స్తోత్రం. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను చూసినైనా ఆ బిడ్డలందరూ నా తండ్రి ప్రభా ఈ బిడ్డ ద్వారా దేనికి పనికిరాని పాత్రను వాడబడుతున్నాడు దేవుడు అని చెప్పనైనా చూసి అద్భుతంగా ఆశ్చర్యంగా నా తండ్రి వాళ్ళు కూడా నా తండ్రి ప్రభ నీ నామను మహిమపరిచే విధంగా నా తండ్రి అట్టి కృపనే ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను తలగానే నాయన నియమించినందుకే స్తోత్రం. నా జవీరులుగా ప్రతి ఒక్క బిడ్డను నాయన జయాన్ని పొందుకొని వచ్చే విధంగా దీవించి ఆశీర్వదించమని నా తండ్రి ప్రభ మీరు వచ్చి రాకుండా ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా నా తండ్రి రాత్రి వేళ సంబంధించి ప్రతి క్షణం నిత్యం నిరంతరం ఉండువాడు నువ్వే కాబట్టి నైనా నీ కృపా కాపుదల ప్రతి క్షణం తోడించి నైనా సహాయం దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నైనా ప్రార్థించి అడిగి పొందుకుని నా మా పిల్లలకు మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను.